హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మీతో వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను. ఇక ఉదయం లేగంగానే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట. ఇక పప్పు, ఇడ్లీ పప్పు, దోసపప్పు ఏమీ వేయలేదు. నిన్న వేసుకోగా మిగిలిన అట్లు పిండి అయితే కొంచెం ఉందండి, అందుకే కొంచెం ఉప్మా అయితే చేసాము. ఒక దోశ, కొంచెం ఉప్మా, అలాగే టమాటా చట్నీ అనమాట. నేను కూడా ఆపరేషన్ అయిన తర్వాత ఒక 20 డేస్కి ఫస్ట్ టైం తింటున్నాను అనమాట ఉప్మా. అది ఎలా ఉంటుందో చూడాలంటే నాకు డైజెషన్ అవుద్దా లేదా అని. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అమ్మ వంట అయితే మొదలు పెట్టేసింది. ఇంట్లో 2 తోటకూర కట్టలు ఉన్నాయండి, ఒక పాలకూర కట్ట ఉంటే ఈ 2 కలిపేసి ఒక 2 ఉల్లిపాయలు వేసి కోడిగుడ్లు వేసి పుల్ట అయితే చేసింది. ఆల్రెడీ నేను మన ఛానల్లో తోటకూర కోడిగుడ్లు పుల్ట ఎలా చేసుకోవాలో పెట్టాను. సేమ్ అలాగే పాలకూర కోడిగుడ్లు పుల్ట కూడా వేసుకుంటారండి, చాలా బాగుంటుంది. చపాతీ రోటీస్లో కూడా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది టేస్ట్. అలాగే నా కోసం అయితే వెజిటేబుల్ కిచిడి చేస్తుంది అనమాట. నాకు నార్మల్గా కూరలు తింటుంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుందని మధ్య మధ్యలో ఇలాగా గ్యాప్ ఇచ్చి ఒకరోజు కూర వండితే ఒకరోజు అదే వెజిటేబుల్స్ తోటి కిచిడీలా చేసి పెడుతుంది. ఈరోజు అయితే ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, మెంతికూర, కొంచెం మిరియాల పొడి ఘాటు కోసం, జీలకర్ర డైజెషన్ కోసం, అందులోనే పప్పు నూనె ఉప్పు వేసి మెత్తగా ఉడికించిందండి. కిచిడీలాగా పొంగల్ వండుకుంటాం కదా, అలాగనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ కూర అయితే వచ్చేసి మా చిన్నత్తయ్య గారు పంపించారు, కోడిగుడ్లు పులుసు. ఇక ఈరోజు మా లంచ్ అయితే ఇదండి, తోటకూర కోడిగుడ్డు పుల్ట, కోడిగుడ్లు పులుసు, నా కోసం చేసిన వెజిటేబుల్ కిచిడి, బ్రౌన్ రైస్. ఇక నేను మా వారు వచ్చేసరికి నేను, మా అమ్మ, మా అబ్బాయి అయితే మేము ముగ్గురం భోంచేసేస్తున్నాం. మా వారు కొంచెం లేట్గా వస్తారు. ఇక మేము ముగ్గురం అయితే ఇలాగ ముందు తినేస్తాం అన్నమాట. మా భోజనాలు అయిపోయే టయానికి ఆయన వస్తారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా వ్లాగు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.